హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి తెలంగాణ గవర్నమెంట్ 2026కి సంబంధించి సిటీ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. పోస్టులు వచ్చేసి 1973 పోస్టులు అనేది రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు గాను ఎగ్జామ్ అనేది లేదు. ఓన్లీ మన విద్యార్హతను బట్టి మనకి వీళ్ళు పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అప్రెంటిస్ గా పూర్తి డీటెయిల్స్ గా చూద్దాం. ఇలాగ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఏమీ లేకుండా మనకి ఈ 2026లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ఇది మంచి సువర్ణ అవకాశం. ఈ నోటిఫికేషన్ లో టీజీ ట్రాన్స్కో వాళ్ళకు 1973 పోస్టులకి అప్రెంటిస్ వేకెన్సీ అనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో జాబ్ వచ్చిన వాళ్ళకి మంత్లీ స్టైపెండ్ కూడా ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఇంజనీరింగ్ అండ్ డిప్లొమా హోల్డర్ అయితే తెలంగాణ గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళకైతే ఇది మంచి సువర్ణ అవకాశం. ఇటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ తెలంగాణ నుంచి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించి రిక్రూట్మెంట్ అనేది హైలైట్స్ అనేది ఏ విధంగా ఉన్నాయో క్లియర్ గా డీటెయిల్ గా చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చి తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్. పోస్ట్ నేము గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ గా తీసుకుంటారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 1973 పోస్టులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మనకి జాబ్ లొకేషన్ హైదరాబాద్, తెలంగాణలో జాబ్ లొకేషన్ అనేది ఇస్తారు. ఆన్లైన్ లో అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు, నో అప్లికేషన్ ఫీజు. మెరిట్ బేస్డ్ ఆధారంగా మనకి సెలక్షన్ అనేది చేస్తారు. నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సెలక్షన్ అనేది వాళ్ళు క్వాలిఫికేషన్, మనకి వర్క్ ఏరియా అనేది ఎలా ఉంటుందని క్లియర్ డీటెయిల్ గా ఇచ్చారు. మనం ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ అనేది పెట్టుకోవాలంటే బిఈ బీటెక్ వాళ్ళైతే ఈ క్రింది ఆప్షన్స్ అనేది చేసి ఉండాలి. ఈ కింది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ త్రిబుల్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఈసీఈ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సిఎస్ఈ చేసి ఉండాలి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ డిపార్ట్మెంట్ చేసి ఉండాలి. డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకి ఇది ఈ విద్యా అర్హత అనేది ఇవ్వడం అనేది జరిగింది. డిప్లొమా క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళైతే డిప్లొమాలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిఈఈ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిఈసిఈ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ డిఎంఈ చేసి ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ డిసిఈ చేసి ఉండాలి. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అనేది కలిగి ఉండాలి. మనకి ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఓన్లీ 2023, 2024, 2025 పాస్ అవ్వడం మాత్రమే ఈ జాబులు పెట్టుకోవడానికి, అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత. వీళ్ళకి మంత్లీ స్టైపెండ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతే 17,500 పర్ మంత్ అనేది స్టైపెండ్ అనేది ఇస్తారు. డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకి 15,000 అనేది పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year అనేది ట్రైనింగ్ పీరియడ్ అనేది ఇస్తారు. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో ఈ స్టైపెండ్ అనేది 17,500, 15,000 అనేది ఇస్తారు. సెలక్షన్ బేస్డ్ అనేది మనకి ఏ విధంగా ఉండదు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మనకి సెలక్షన్ బేస్డ్ అనేది చేస్తారు. తీసుకొని మనకి డిగ్రీ అండ్ డిప్లొమాలో మార్క్స్ ఆధారంగా మనకి సెలక్షన్ బేస్డ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. నో రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. నో ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. నో అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి February 20వ తారీఖు నుంచి ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి February 26వ తారీఖు. టీజీ ట్రాన్స్కో వెబ్సైట్ ద్వారా అయితే February 27వ తారీఖు ద్వారా పెట్టుకోవచ్చు అనమాట అప్లికేషన్ అనేది. ఈ 3 డేట్లు మీరు గుర్తు పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ గా రిక్రూట్మెంట్ అనేది 1973 పోస్టులకి ఏ విధంగా మనకి క్వాలిఫికేషన్, జాబ్ లొకేషన్, మనకి ఇంటర్వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి డీటెయిల్ గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్ గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.